సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హలో శ్రవణ్ గారు. హలో నాగరాజ్ గారు. సో 18th అయితే ఈవినింగ్ క్లాస్ ఉంటుందండి. ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే వెంటనే ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అయినా సరే మీకు ఎన్రోల్ చేసుకోవాలనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. చాలా అంటే ఎల్సీయూ ప్రతి సమస్యని ఒక ఆపర్చునిటీ కింద మార్చుకుని ఏ విధంగా ముందుకెళ్ళాలనేది పెద్ద పాయింట్. ఓకే, సో ఆ ఎల్సీయూ ఆ విధంగా ఉపయోగపడుతుంది మీకు. 25th పార్ట్లో మనం కొన్ని వీడియోస్ అంటే మీరు మాట్లాడిన దాంట్లో ఒకటి నాకు బాగా నచ్చింది. కాంపౌండ్ ఒక ఎత్తు అయితే మన లైఫ్ని లీడ్ చేయాలనుకున్నప్పుడు మనీ పరంగా కాంపౌండ్ ఫార్ములా ఫాలో అయితే సరిపోతుంది. అండ్ సెకండ్ థింగ్, మన దగ్గర ఒక ప్లాన్ ఉండాలి. ఆ ప్లాన్ ఫెయిల్యూర్ అయిన తర్వాత కూడా ఒక ప్లాన్ పక్కనే పెట్టుకుని ఉండాలి. సో ఆ ఐడియా నాకు చాలా బాగా నచ్చింది. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ అండి. థ్యాంక్ యూ. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో ఈ వీడియోలో మళ్ళీ మనీ గురించి మాట్లాడుకుందాం. అయితే ఇందాక మనీ సక్సెస్ గురించి మాట్లాడుకున్నాం. దీంట్లో 9 స్టెప్స్. అసలు ప్రతి ఒక్క మనిషి మనీని మేనేజ్ చేసుకోవటం, మనీ సైకాలజీ గురించి మనం మాట్లాడుకుంటే ఇవి చాలా హెల్ప్ అవుతాయి. సో ఫస్ట్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్, నెవర్ ఎనఫ్. ఒకసారి ఆలోచించండి, అందరూ గుండెల మీద చేసుకొని మనలో మనం మాట్లాడుకుంటే ఎన్నిసార్లు ఫర్ సపోజ్ మనం 30,000 జీతం సంపాదించుకున్న టైంలో అరే 70,000 వస్తే సూపర్ రా చాలు జీవితానికి అనుకుంటాం. తర్వాత ₹1,00,000 వస్తే చాలు అనుకుంటాం. తర్వాత 2 లక్షలు, అలా 5 లక్షలు. ఈ కోరిక ఉండకూడదు అని నేను అనట్లే, ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే మనిషికి ఒక ఎయిమ్ ఉండాలి, ఖచ్చితంగా దానికోసం వెళ్ళాలి. దీనికోసం ఎప్పుడు మన పర్సనల్ లైఫ్ని, ప్రొఫెషనల్ లైఫ్ని, అంటే ఫ్యామిలీతో స్పెండ్ చేసే టైంని మనం మిస్ అవ్వకూడదు. దానికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనం చాలా ఇంటిగ్రిటీ, అంటే లాయల్గా, హానెస్ట్గా ఉండాలి. సో దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ వ్యక్తి, ఇతని పేరు రజత్ గుప్తా. ఇతను కోల్కతాలో అసలు అనాథగా చాలా కాలం ఉన్నాడు. ఈ వ్యక్తి అసలు తినడానికి కూడా తిండి లేని చాలా సంవత్సరాలు గడిపాడు. కానీ తను చాలా కష్టపడి తర్వాత ఏ స్థాయికి వచ్చాడంటే మెకెన్సీ అనే కంపెనీకి సీఈఓగా ఎదిగాడు. సూపర్. అసలు ఆ టైంలోనే తనకు $100 మిలియన్ తన జీతం కానీ తన సంపాదన తర్వాత. అయితే ఇతను ఏమయ్యాడంటే తర్వాత గోల్డ్మెన్ సాక్స్ అనే ఒక కంపెనీ ఉంది, చాలా పెద్ద కంపెనీ. దాంట్లో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో ఇతను ఒకడు అయితే మంచిగా అద్భుతంగా వెళ్తుంది లైఫ్. అయితే వారెన్ బఫెట్ గారు అందరికీ తెలిసిన వ్యక్తే. సో వారెన్ బఫెట్ గారు గోల్డ్మెన్ సాక్స్లో $5 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తారు అని చెప్పేసి ఈ బోర్డ్ ఆఫ్ మీటింగ్స్లో జరుగుతున్నప్పుడు వారెన్ బఫెట్ గారిని కన్విన్స్ చేయటము, వారెన్ బఫెట్ గారు ఒప్పుకోవటం, సరే నేను ఇంత ఇన్వెస్ట్ చేస్తాను అని చెప్పేసి ఈ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ తెలిసిపోతే ఏం చేస్తారంటే వెంటనే ఇతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు రాజరత్నం అని. రాజరత్నంకి ఫోన్ చేసి, అరే వారెన్ బఫెట్ ఇన్వెస్ట్ చేస్తాడు, $5 బిలియన్ దాకా ఇన్వెస్ట్ చేస్తారు, వెంటనే నువ్వు గోల్డ్మెన్ సాక్స్ షేర్లు కొనే. ఏంటి అక్కడ అవుతున్న టైంలో ఈ డిస్కషన్ అవుతుంది కదా, ఈ డిస్కషన్ అవుతున్నప్పుడు తను బయటకు వెళ్ళి వాష్రూమ్కి అని చెప్పేసి వెంటనే తన ఫ్రెండ్కి ఫోన్ చేసి, ఒక ఫండ్ మేనేజర్ ఉన్నాడు అతనికి ఫోన్ చేసి కొనేమన్నాడు. వెంటనే అతను $1,75,000 షేర్స్ కొనేసాడు. తర్వాత బయటికి తెలిసింది జనాలకి, అరే వారెన్ బఫెట్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాడంటే ఖచ్చితంగా మన షేర్స్ కూడా వాల్యూ పెరుగుతుంది అని చెప్పేసి అందరూ జనాలంతా ఇన్వెస్ట్ చేయడం మొదలెట్టారు. అంటే కొన్ని రోజుల్లోనే ఈ $1,75,000 షేర్స్ కొనుక్కున్నారు కదా, మేబీ ఒక ₹20 కొన్నారు. వెంటనే వారెన్ బఫెట్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు అనగానే ₹40, ₹50 వెళ్ళిపోతుంది. అంటే వీళ్ళ మనీ మల్టిపుల్ టైమ్స్ పెరిగినట్టే కదా. అలా చాలా రిచ్ అయిపోయారు. అయితే ఈ విషయం తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి తెలిసింది. దాని తర్వాత ఇతను జైల్లోకి వెళ్ళాడు. ఇది నిజంగా జరిగిన సంఘటన. అలాగే మనం చూసాం సత్యం రామలింగరాజు గారు, మనం ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం మన ఎల్సీయూ పార్ట్లో. అంటే వీళ్ళు ఎంతో తెలివైన వాళ్ళు అయినప్పటికీ, అంటే ఏమీ లేని స్థాయి నుంచి ఒక అద్భుతమైన స్థాయికి వచ్చినా సరే డబ్బు అనేది, ఇందాక ప్రీవియస్ వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకున్నాం, ఎంత తిన్నా సరే తీపి అయినా సరే చేదనిపిస్తుంది కానీ డబ్బు మాత్రం అనిపించదని మాట్లాడుకున్నాం. అలాగే డబ్బు సంపాదన ఎప్పుడు తప్పు కాదు, కానీ మనం ఏ మార్గంలో సంపాదిస్తున్నాము, న్యాయంగా ధర్మంగా సంపాదిస్తున్నామా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే చివరికి జైల్లోకి వెళ్ళాల్సిందే. మనం సత్యం రామలింగరాజు గారు ఎన్ని సంవత్సరాలు ఆయన జైల్లో ఉన్నాడు, ఏం సాధించారండి? ఉన్న ప్రశాంతత పోయింది, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయలేకపోయారు, పేరు ప్రఖ్యాతులు పోయాయి. ఈయనకు కూడా అలానే జరిగింది. సో డబ్బు సంపాదించేటప్పుడు చాలా జాగ్రత్తగా, న్యాయంగా, ధర్మంగా మనం సంపాదిస్తున్నామా, వేరే వాడిని వెన్నుపోటు చేయనా సరే మనం ఈ పదవిలోకి ఎక్కేద్దాం, ఇలా డబ్బులు సంపాదించేద్దాం, అన్యాయంగా లంచాలు తీసుకొని డబ్బులు సంపాదిద్దాం అనేది ఎప్పుడూ కరెక్ట్ కాదు. సో మీరు ఎప్పుడైతే న్యాయంగా ఉంటారో అదే మనకి వెంట వస్తుంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉంది.
సెకండ్ థింగ్ ఏంటంటే మనీ ఈజ్ న్యూట్రల్. ఇందాక చెప్పుకున్నట్టు మనీ, చాలామంది ఏమంటారంటే మనీ చెడ్డదిరా అని చెప్పేసి అంటూ ఉంటారు. మనీ ఎప్పుడు చెడ్డది కాదు. మనీ మంచివాడి చేతిలో ఉంటే చాలా మంచి జరుగుతుంది, చెడువాడి చేతిలో ఉంటే చెడు జరుగుతుంది. ఎగ్జాంపుల్, మనం చాలా చిన్నప్పటి నుంచి ఎలా ట్యూన్ అయిపోయామంటే సినిమాల్లో హీరో పేదవాడు, వరువారు లాగా. సో హీరో పేదవాడు, డబ్బున్నవాడు ఎవడో విలను. ఎప్పుడైతే డబ్బున్నవాడి చేతిలో అంటే చెడ్డవాడి చేతిలో డబ్బు ఉంటుందో వాడు ఏం చేస్తాడు? స్మగ్లింగ్ చేస్తాడు. వాడు అలానే డబ్బులు సంపాదిస్తాడు, లేకపోతే క్రిమినల్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడు చూడండి విలన్ గాడి పక్కన హీరో, లేకపోతే కొంతమంది అమ్మాయిలు, డాన్లు, వీళ్ళంతా ఉంటాడు, పెద్ద సామ్రాజ్యం అంతా ఉంటుంది. వాడు ఆ డబ్బుని ఎందుకు ఉపయోగించుకుంటాడు? చెడుదానికే ఉపయోగిస్తాడు. అదే మంచివాడి చేతిలో డబ్బు ఉంటే ఒక శ్రీమంతుడిలాగా రోడ్లు వేపిస్తాడు, లేకపోతే ఇల్లు చేస్తాడు. సో మీరు మంచి వాళ్ళు అయి ఉండి డబ్బులు సంపాదించలేదా? మీ వల్ల ఎందుకు ఉపయోగం లేదు ప్రపంచానికి. మంచివాడు డబ్బులు సంపాదించాలి, లేకపోతే ఏమవుతుందో తెలుసా? ఈ మనీ మొత్తం చెడ్డవాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. సో మంచివాడు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే, రతన్ టాటా గారు ఏం చేశారంటే ఎన్నో వేల మందికి, లక్షల మందికి ఆయన ఆస్తి పంచారు. వారెన్ బఫెట్ గారు చేశారు. సో మంచివాడి చేతిలో డబ్బు ఉంటే ఇది ఇంకా మంచి జరుగుతుంది ప్రపంచానికి. చెడువాడి చేతిలో డబ్బు ఉంటే ఇంకా వినాశనానికి అది బేస్ అవుతుంది అనమాట. సో మీరు కనుక మంచివాడిగా ఉండండి, మీరు డబ్బులు సంపాదించండి, అది సమర్థత అంటే. సో ఆ టెక్నిక్సే మనం మాట్లాడుకుంటున్నాం. ఓకే. సో ఖచ్చితంగా మనీ సంపాదించండి. మనీ అనేది ఎప్పుడు చెడు కాదు, కానీ అది చెడ్డవాడి చేతిలో ఉంటే చెడు, మంచివాడి చేతిలో ఉంటే మంచి. సేమ్ పవర్ కూడా అంతే. మంచివాడి చేతిలో పవర్ ఉంటే ఎన్నో అద్భుతాలు చేస్తాడు, చెడ్డవాడి చేతిలో ఉంటే దేనికైతే యూజ్ చేయకూడదో దానికి యూజ్ చేసుకుంటూ ఉంటాడు అనమాట. సో థర్డ్ ఏంటంటే బీ హంబుల్. ఇందాక మనం మాట్లాడుకుని చెలరైపోతూ ఉంటారు అనమాట. డబ్బులు చూడంగానే ఇంకా రెచ్చిపోతూ ఉంటారు. నా దగ్గర డబ్బులు ఉందా, నన్ను ఎవడరా ఆపేది కాదండి. ఉంటాయి, పోతాయి, కానీ యాజ్ అ ఇండివిజువల్ నువ్వు ఎలాంటి వాడివి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం, డబ్బున్న వాడిని ఒకలాగా, డబ్బు లేని వాడిని ఒకలాగా ట్రీట్ చేసేటట్టయితే అది చెప్పినంత ఈజీ కాదండి. నాకే 1 year పట్టింది. అంటే ఆ మైండ్ సెట్కి రావడానికి ప్రాక్టీస్ చేయాలి మనం. డబ్బున్న వాడిని ఒకలాగా, డబ్బు లేని వాడిని ఒకలాగా కాకుండా, ఎంతోమంది గొప్ప వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు నేను చూశాను. వాళ్ళు ఎంత సాధించారంటే అంత సాధించారు. నేను వాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేస్తాను అసలు నేను. సో అటువంటి వాళ్ళగా మనం ఉండాలి అన్న, బీ హంబుల్గా ఉండి మనీతో గేమ్స్ ఆడద్దు. సో మనం ఓవర్ కాన్ఫిడెంట్ అవ్వద్దు. మనకి మంచిగా రన్ అవుతుంది, సో మనం మంచి వాళ్ళుగా ఉంటాం. మనకి చెడు ఫేజ్ కూడా వస్తుంది, కానీ మనం జాగ్రత్తగా ఉండాలి అనేది మనం ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి. ఫోర్త్ వన్ ఏంటంటే సేవ్ మోర్ మనీ. చాలామంది ఏమనుకుంటారంటే నేను రిచ్ అవ్వాలంటే నా శాలరీ ఎక్కువ ఉండాలనుకుంటారు. నీకుండే ఖర్చులు నీకు ఉంటాయి, అంబానీకి ఉండే ఖర్చులు అంబానీకి ఉంటాయి. 1,00,000 రూపాయలు ఉండేవాడికి ఖర్చులు ఉంటాయి, 5 lakhs ఉండేవాడికి వేరే రకంగా ఖర్చులు ఉంటాయి. సో కానీ బేసిక్గా 20 to 30% నీకు 10,000 జీతం, 2,000 3,000 దాయి, ఖచ్చితంగా దాయాల్సిందే. ఇది ఎప్పుడైతే అలవాటు అవుతుందో 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు, లేకపోతే 2 లక్షలు ఉన్నప్పుడు, 10 లక్షలు ఉన్నప్పుడు అది నీకు ఫౌండేషన్గా అవుతుంటుంది. అంటే మనీ అనేది నీకు డిసిప్లిన్ అవుతుంది, సేవింగ్ అనేది డిసిప్లిన్ అవుతుంది. 5th పాయింట్ ఏంటంటే అండి, థింక్ హౌ టు బై ఇట్. మనం ఏం చేస్తామంటే చాలాసార్లు అనవసరమైన వస్తువులన్నీ కొనేస్తుంటాం. ఎప్పుడైతే అనవసరమైన వస్తువులన్నీ కొనామనుకోండి, అప్పుడు ఇంట్లో అవసరమైన వస్తువులు అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఏ ప్రోడక్ట్ అయినా మనం కొనే ముందు 5 steps ఫాలో అవ్వాలి. ఏంటంటే కెన్ యూ ఎఫర్ట్ వితౌట్ టేకింగ్ ఇట్. అప్పు తీసుకోకుండా ఈ ప్రోడక్ట్ కొనగలవా? కొనలేవు, కొన్ని రోజులు వెయిట్ చేయి. సెకండ్ స్టెప్, అది నీ మీద ఫినాన్షియల్గా భారం పడకుండా నువ్వు కొనగలవా? లేదు, కొన్ని రోజులు వెయిట్ చేయి. తర్వాత ఇది ఇప్పుడు బెస్ట్ డీలా, ఇప్పుడు కొంటే మంచిదేనా అంటే రియల్ ఎస్టేట్లో కానీ ఏ ప్రోడక్ట్ అయినా సరే, లేదు అమెజాన్లో సేల్ వస్తుందా అని ఆలోచించి కొంతసేపు వెయిట్ చేసి కొనండి. ఫోర్త్ ఏంటంటే సెకండరీ కాస్ట్స్. అంటే మనం కారు కొనేస్తారు, కానీ దాని తర్వాత మెయింటెనెన్స్కి ఎంత ఖర్చు అవుతాయి, యాక్సెసరీస్కి ఎంత ఖర్చు అవుతాయి, ట్యాక్స్కి ఎంత ఖర్చు అవుతుంది, మిగతావన్నింటినీ మనం అర్థం చేసుకున్నావా లేదా? లేకపోతే రియల్ ఎస్టేట్ ఇది కొనేసాం, అపార్ట్మెంట్ కొనేసాం, దాని తర్వాత మెయింటెనెన్స్ ఎంత పడుతుంది, తర్వాత వీటన్నిటిని సెకండరీ కాస్ట్ అన్నింటినీ మనం మెయిన్లో పెట్టుకొని ఆ ప్రోడక్ట్ కొనాలి, లేకపోతే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. లాస్ట్ థింగ్ ఏంటంటే ఇది నీ లైఫ్లో వాల్యూ యాడ్ చేస్తుందా లేదా? ఒకవేళ వాల్యూ యాడ్ చేయలేదనుకో ఈ 4 steps కూడా వేస్టే. ఎప్పుడైతే ఈ 5 ఎప్పుడైతే నువ్వు టిక్ అవుతాయో అప్పుడే ఈ ప్రోడక్ట్ కొనండి. చాలామంది ఏం చేస్తారు, అనవసరమైనవి ఒక 1,000 రూపాయలేగా, 500 కదా, 2,000 కదా అని కొనేస్తారు. అవసరమైనది ఏదో ఒక 20,000 పెట్టి ప్రోడక్ట్ కొనాలి. ఎందుకు నువ్వు ఇక్కడ అన్ని వేస్ట్ చేసేసావు? అప్పుడు మంచి ప్రోడక్ట్ కొనాలనుకున్నప్పుడు నీ దగ్గర డబ్బులు ఉండవు. సో ఏ ప్రోడక్ట్ అయినా మీరు కొనే ముందు ఈ ఫ్లో చార్ట్ ఫాలో అయ్యి
అప్పుడు ఆలోచించి ప్రోడక్ట్ కొనండి. 6th ఏంటంటే పే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ థింగ్ అసలు నీ మీదే నువ్వు ఇన్వెస్ట్ చేసుకోవటం. ఎందుకంటే నువ్వు నెక్స్ట్ 30 ఏళ్ళు ఉన్నాయనుకో, నెక్స్ట్ 20-25 ఇయర్స్ నువ్వు ఉంటావు. నీ మైండ్ సెట్ మీద నువ్వు పెట్టుకో, నువ్వు స్కిల్ సెట్ మీద పెట్టుకో. నువ్వు ఎలా ప్రజల్ని హ్యాండిల్ చేయాలి, నీ టీం మెంబర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అటువంటి స్కిల్స్ ఉన్నాయా, కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఫోకస్ చేయి. ఎప్పుడైతే వీటి మీద ఇన్వెస్ట్ చేస్తావో ఖచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్తావు. అయితే ఒక పూర్ పీపుల్ ఏం చేస్తారు, మనీ రాగానే, అంటే పూర్ పీపుల్ అవ్వడానికి కూడా ఇది, పూర్ పీపుల్ ఏం చేస్తారు, మనీ రాగానే వాళ్ళకి అవసరమైన వాటి అన్నింటినీ కొనేసుకొని దాని తర్వాత ఎక్స్పెన్సెస్ మీద పెట్టుకుంటారు. మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పెన్సెస్ ఏంటి, ఇంటి మీద లేకపోతే పిల్లల ఎడ్యుకేషన్ పెట్టుకుంటారు. దాని తర్వాత అరే అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి అని చెప్పి వాటి మీద కొనుక్కుంటారు. కానీ రిచ్ పీపుల్, రిచ్ మైండ్ సెట్ ఉన్న పీపుల్ ఏం చేస్తారంటే ఫస్ట్ మనీ వస్తుంది, మనీ రాగానే ఒక 20%-25% ఇన్వెస్ట్ చేసేస్తారు. ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏవైతే ఉంటాయో దాని తర్వాత ఖర్చులు పెట్టుకుంటారు. ఇంటి రెంటు లేకపోతే పిల్లలు ఇంటి హౌస్ రెంటు ఇవన్నీ పెట్టుకోక ఏవైతే అవసరమయ్యాయో, వెకేషన్కి వెళ్ళాలనుకున్నా లేకపోతే లగ్జరీ వాటి మీద తర్వాత ప్రయారిటీ ఇస్తారు. నేను సింపుల్ ఫార్ములా ఫాలో అవుతా, ఇది నేను పాటించాను, గత 6 సంవత్సరాల నుంచి నేను పాటించాను. ఇది చాలాసార్లు కూడా వీడియోలో చెప్పాను. నాకు 2017లో 30,000 జీతం, శాలరీ అలా పడుతుంది. ఫస్ట్ పడంగానే 22,000 నేను దాచేసేవాడిని. ఈ 6.5 సంవత్సరాల్లో 5 నెలలు 6 నెలలు తప్ప ప్రతి నెల ఇది నేను ఫాలో అయ్యా. తర్వాత శాలరీ పెరిగింది, 50,000, 40,000-45,000 పెట్టుకునేవాడు, తర్వాత 75,000, తర్వాత అలానే పెట్టుకునేవాడు, 60,000-65,000 పెట్టుకునేవాడు, తర్వాత ₹1,00,000, 75,000, 80,000 నేను ఇన్వెస్ట్ చేసుకునేవాడిని. అది ఫాలో అయిపోయింది కాబట్టి అది నాకు అలవాటు అయిపోయింది, డిసిప్లిన్ అయిపోయింది. సో మీరు డిసిప్లిన్ సేవ్ చేయటం ఫస్ట్ శాలరీ రాగానే ఇన్వెస్ట్ చేయడం అనేది, మీరు అది చిన్న జీతమైనా పెద్ద జీతమైనా మీరు అలవాటు చేసుకుంటే ఖచ్చితంగా మీరు రిచ్ ఉన్న వాళ్ళుగా అవుతారు. తర్వాత డెప్ట్ మీన్స్ నాట్ ఫ్రీ. చాలామంది ఏం చేస్తారంటే అండి, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, మనకు అప్పిచ్చే వాళ్ళు ఉంటే వీళ్ళు చెలరేగిపోతూ ఉంటారు. అరే అప్పురా ఇవ్వరా అంటారు. అసలు వాళ్ళు ఇవ్వకపోతే ఏమంటారు తెలుసా, అరే నీకేంటారు అవసరాలు ఉన్నాయి, నాకు ఇవ్వు, ₹1,00,000 ఇవ్వు, ₹2,00,000 ఇవ్వు అని చేసి బెదిరించే వాళ్ళు కూడా ఉంటారు. తర్వాత ఇలా అప్పిచ్చే వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి అప్పు తీసుకోవడం, క్రెడిట్ కార్డుని గీకుతూ ఉంటారు. బయటకు శాలరీ రాగానే అసలు అప్పు తీసేసుకొని క్రెడిట్ కార్డు అదేదో ఫ్రీగా వస్తున్నట్టు విపరీతంగా క్రెడిట్ కార్డు వాడేస్తుంటారు. అసలు క్రెడిట్ కార్డు వాడద్దండి, మీకు ఫ్రీగా ఇచ్చినా సరే వాడద్దు. ఎందుకంటే చాలా యూత్ అన్నెసెసరీగా ఖర్చు చేసేస్తున్నారు. బెట్టింగ్ గ్యాంబ్లింగ్లో కూడా కొన్ని కోట్లు. మొన్న కూడా ఒక వ్యక్తి కాల్ చేశారండి, మరి నేను బాధపడాలా ఏం చేయాలో, అతనికి 33 సంవత్సరాలంట, 2 కోట్లు కోల్పోయాడు బెట్టింగ్. అండ్ దాంట్లో మన వీడియో చూసి సార్ మీకు కాల్ చేస్తున్నాను సార్ అన్నాడు. తనకి జీతం వస్తుందంట, అంటే తను ఏదో బిజినెస్ అని నెమ్మదిగా ఒక ఎవ్రీ 5 డేస్కి తనకి డబ్బులు వస్తూ ఉంటాయంట, 50,000, ₹1,00,000, ₹1,50,000 అలా డబ్బులు వస్తుంటే డబ్బులు పడగానే వాడేసుకునేవాడంట, బెట్టింగ్ ఆడేసేవాడంట. ఇతను ఫినాన్షియల్గా బాగున్నాడు కదా అని చెప్పేసి వేరే వాళ్ళు 50 లక్షలు అప్పు చేశాడంట. ఇప్పుడు అప్పుల వాళ్ళందరూ ఎప్పుడు తీరుస్తావు అని చెప్పి ప్రెషర్. సో ప్లీజ్ దయచేసి అప్పు లేని వాడే అధిక సంపన్నుడు, అప్పు అడుగు వాడు రోగి అని చెప్పి అమృతంలో సిరీస్ కూడా వచ్చాయి. సో దయచేసి మీరు అప్పు చేయొద్దు. మీకు ఎంతైతే ఉందో వేరే వాడి కోసం షో ఆఫ్ చేయొద్దు. ఇంకా అంతకన్నా నేను చెప్పేది లేదు. ప్లీజ్ దయచేసి అప్పు చేయొద్దు. తర్వాత 8th పాయింట్ ఏంటంటే, మన గురించి మనం ఎటువంటి స్టోరీస్ చెప్పుకుంటున్నాం. మనం చాలాసార్లు ఏంటంటే, నేను రిచ్ అవ్వలేనురా, నాకు మనీ గురించి అర్థం కాదు, తర్వాత నేను మనీ గురించి మంచిగా కాదులే, నాకు నెంబర్స్ అర్థం కాదంటాడు అని లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. ఈ లిమిటింగ్ బిలీఫ్స్ మైండ్లో నుంచి తీసేయండి. డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే. డబ్బును నువ్వు అర్థం చేసుకో, డబ్బు ఎలా వర్క్ అవుతుంది, డబ్బును ఎలా సంపాదించాలి, డబ్బును ఎలా దాచిపెట్టుకోవాలి, డబ్బును ఎక్కడ ఉపయోగించుకోవాలి అనేది ఈ లిమిటింగ్ బిలీఫ్స్ తీసేసి నేను మనీని అర్థం చేసుకుంటా. అర్థం చేసుకోలేనప్పుడు నేర్చుకో, ఒక ఫినాన్షియల్ అడ్వైజర్ దగ్గరికి వెళ్ళి నేర్చుకో. వాడికి ఒక 10,000 15,000 కట్టాలంటే వీళ్ళకి అసలు మనసు ఒప్పదు, కానీ 2 లక్షలు కోల్పోవడానికి అయితే మనసు ఒప్పుతుంది. బెట్టింగ్లో వాళ్ళు నేను నిర్మోహమాడంగా చెప్తున్నా, నా దగ్గరికి ఎవడైనా బెట్టింగ్ కూడా వచ్చాడనుకో, నేను ఇంత మనీ అని డైరెక్ట్గా అడుగుతా. ఎందుకంటే నువ్వు 2 కోట్లు కోల్పోయి, 30 లక్షలు కోల్పోయి, 40 లక్షలు కోల్పోయి నువ్వు నా దగ్గరికి ఫోన్ చేసినప్పుడు నాకు ఫీజు ఉంటుందండి. నాకు ఎందుకు నేను ఫీజు అడుగుతా? అది నా బాధ్యత. నేను ఇక్కడ ఫ్రీగా బోర్డు పెట్టుకొని బెట్టింగ్లో కోల్పోయిన వాళ్ళందరికీ ఫ్రీగా నేను చెప్పబడును అని చెప్పి నా పర్సనల్ లైఫ్ నేను ఎందుకు వేస్ట్ చేసుకుంటా?
నేనే కాదు, ఎవ్వడూ చూసుకోడు. ఏ సైకాలజిస్ట్ అయినా సరే నువ్వు డిప్రెషను వెళ్ళిపోయి నీ లవ్ ఫెయిల్యూర్ చేసుకున్నావు, నీకు ఫ్రీగా వచ్చి వాడు చేయాలా? నీ మైండ్ సెట్ మార్చాలా? సో ఎవరికి వాళ్ళు డబ్బుని రెస్పెక్ట్ చేయండి. మెంటర్స్ మీద మీరు పెట్టుకోండి. ఒక సైకాలజిస్ట్ డబ్బులు అడుగుతున్నాడు అంటే మనీ మైండెడ్ వాడు అంట, నువ్వు మాత్రం డబ్బులు కోల్పో. నేను ఇంకొకసారి నీ డైరెక్ట్గా చెప్పాను, ఒకరు 40 లక్షలు కోల్పోయారు. 40 లక్షలు కోల్పోతే నేను 2 గంటలు మాట్లాడడానికైనా ఒక ఫీజు చెప్పా. సార్ అంత ఫీజా సార్ అన్నాడు. సరే 6 నెలల తర్వాత చెయ్యి, ఇంకొక 10 లక్షలు పోతాయి, అప్పుడు నా దగ్గరికి రా అన్న. నేను అలానే కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది, అరే నేను ఎంత కమర్షియల్ అయ్యానా, లేకపోతే ఎంత నిర్మోహమాటంగా చెప్తున్నానంటే, నేను చెప్పేది ఎందుకంటే మీరు మారాలి కాబట్టి. మీరు మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు కానీ ఎవరైనా సరే, నా దగ్గర అని కాదు, ఒక మెంటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు స్టెప్ బై స్టెప్స్ చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన దగ్గరికి 200 మంది 300 మంది బెట్టింగ్ మీద కాల్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ నేను 2 నిమిషాలు చెప్పిన, నేను టైం స్పెండ్ చేసిన, నాకు 2 రోజులు 3 రోజులు వాళ్ళ కోసమే అయిపోతుంది. నేను ఎందుకు వేస్ట్ చేస్తాను? సో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మనీ ఓరియంటెడ్గా కాదు. మేబీ కొంతమంది ఎక్కువ తీసుకుంటే నేను తక్కువ తీసుకుంటాను, లేదు కొంతమంది కన్నా నేను ఎక్కువ తీసుకుంటాను. ఎందుకంటే నా వాల్యూ ఇది అని నేను తీసుకుంటాను అనమాట. ఎలాగైతే మీరు జీతం ఎంత అనేది తీసుకుంటారో నేను అంతనే తీసుకుంటాను. నా టైం ఈక్వల్ టు మనీ, అంతే. లాస్ట్ పాయింట్ ఏంటంటే అప్లై వాట్ యు లెర్న్. ఇప్పటి వరకు మీరు ఏదైతే నేర్చుకున్నారో, బుక్స్ చదివి నేర్చుకున్నారా, సెషన్స్ గురించి నేర్చుకున్నారా, ఎంతోమంది మన సుమన్ టీవీలో అద్భుతంగా చెప్తున్నారు. మనీ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నారు, మైండ్ సెట్ మేనేజ్మెంట్ గురించి చెప్తున్నారు. అవి ఎప్పుడైనా ఇంప్లిమెంట్ చేసామా? ఒక వీడియో అయిపోయింది, ఇంకో వీడియో అయిపోయింది, ఇంకో వీడియో. అలా కాదు, ఒక వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. అసలు వీడేం చెప్తున్నాడు అర్థం చేసుకోండి. దీని నుంచి నేను ఏమైనా ఇంప్లిమెంట్ చేయగలనా, నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేస్తే నేను ఒక స్టెప్ ముందుకెళ్ళగలనా అనేది ఆలోచించుకుంటేనే మన లైఫ్ అనేది మారుతుంది. నేను కాదు, ఇంకెవ్వరు వీడియోలు చూసినా మీరు ఇంప్లిమెంట్ చేయకపోతే ఎటువంటి ఉపయోగం లేదు. సో ఈ 9 స్టెప్స్ మీరు ఫాలో అయ్యి ప్రీవియస్గా ఒకసారి చూడండి, మళ్ళీ చూడండి వీడియో. దాన్ని బట్టి ఇన్వెస్ట్ చేయడం నేర్చుకోండి, సేవ్ చేయడం నేర్చుకోండి, మనీ మైండ్ సెట్ని అర్థం చేసుకోండి. తర్వాత ఎప్పుడూ రెచ్చిపోవద్దు, అది లేకపోతే పుచ్చిపోతాం. ఎస్. సో ఈ 9 స్టెప్స్ దానికోసం. థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. అయితే 18th మీరు ఈవినింగ్ క్లాస్ పెట్టారు. క్లాస్లో ఏముంటుంది? సో నాగరాజ్ గారు, అసలు కొన్నిసార్లు జనాలకి ఏం కావాలో వాళ్ళకి కూడా తెలియదు. సో మన లైఫ్లో 4 ఇంపార్టెంట్ థింగ్స్: పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్ అండ్ రిలేషన్షిప్ లైఫ్. సో వీటన్నిటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఒక మంచి యాటిట్యూడ్ ఎలా ఉండాలి, హెల్త్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, కెరీర్ పరంగా ఎలా అడ్వాన్స్ అవ్వాలి, టైం మేనేజ్మెంట్ ఎలాగా, లీడర్షిప్ స్కిల్స్ ఎలాగా, ఎఫెక్టివ్గా కమ్యూనికేషన్ ఎలా చేయాలి, ఒక లీడర్గా ఎలా మాట్లాడాలి, దాని తర్వాత ఫినాన్షియల్ అంటే మనీని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎటువంటి స్టెప్స్ తీసుకుంటే ఫినాన్షియల్గా మనం స్ట్రాంగ్ అవుతాం, అండ్ అలాగే మన వైఫ్తో కానీ, పిల్లలతో కానీ, లేకపోతే ఆఫీస్లో కొలీగ్స్తో కానీ ఎటువంటి రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయాలి, అండ్ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ స్పిరిచువల్ లైఫ్, వీటన్నిటిని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనం ఈ 5 డేస్లో మాట్లాడుకుంటాం. అండ్ ఫియర్లెస్గా ఎలా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఎలా ఉండాలి, స్ట్రెస్ని, స్లీప్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి అని డిఫరెంట్ టాపిక్స్ మీద మనం మాట్లాడుకుంటూ, అండ్ ప్రతిసారి నేను చెప్పేదే ఉండదండి, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉంది వాళ్ళని దాన్ని అర్థం చేసుకొని దానికి ఒక రెలవెంట్గా సొల్యూషన్ ఇవ్వాలి. సో మనకేంటంటే ఈ సెషన్స్లో అనవసరం లేనివన్నీ చెప్పి వాళ్ళకి యూటిలైజ్ కాదు కదా. ఫస్ట్ డే మనం ఏం చేస్తామంటే వాళ్ళ నుంచి మనం క్వశ్చన్స్ తీసుకుంటాం. వాళ్ళు అసలు ఎందుకు జాయిన్ అయ్యారు, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏదేదో చెప్పేసి ఉపయోగం లేనివన్నీ చెప్తే టైం వేస్ట్ కాబట్టి వాళ్ళకేంటి, వాళ్ళు ఎందుకు జాయిన్ అయ్యారు, వాళ్ళ క్వశ్చన్ తీసుకొని దానికి తగ్గట్టు మనం సొల్యూషన్ ఇచ్చి ఇంటరాక్టివ్ బేస్డ్గా ఉంటుంది. అలాగే కొన్ని సాలిడ్ కాన్సెప్ట్స్, ఎన్నాళ్ళైనా ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలని నేను స్ట్రాంగ్గా బిలీవ్ అవుతాను. అందుకని ఈ 5 డేస్ మనం వాటి గురించి మాట్లాడుకుంటున్నాం. ఫెంటాస్టిక్ అండి. సో ఈ 5 డేస్ 18th నుంచి 5 డేస్ ఉంటుంది. వెరీ గుడ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రావణ్ గారు. ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక LCU మీకు నిజంగా మనీ అడాప్షన్కి కావాల్సినటువంటి స్కిల్స్ కావాలి అనుకుంటే, ఈ క్లాస్కి మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే 18th క్లాస్ ఉంటుంది. స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.